ఒక పెద్ద అడవిలో సింహం అనే ఒక రాజు ఉండేవాడు. అతను చాలా బలవంతుడు, గంభీరంగా కనిపించేవాడు. అడవిలోని జంతువులన్నీ అతనికి భయపడేవి. కాని ఆ సింహం ఎప్పుడూ ఒంటరిగా విచారంగా ఉండేది. సింహం గట్టిగా గర్జించినప్పుడు జంతువులన్నీ భయంతో చెట్ల చాటున, పొదల్లో దాక్కునేవి. అది చూసి సింహం మరింత బాధపడేది. నేను ఈ అడవికి రాజును, కాని నాతో ఆడుకోవడానికి ఒక్క స్నేహితుడు కూడా లేడు అని అనుకునేది. అదే అడవిలో చిక్కు అనే ఒక చిన్న ధైర్యవంతురాలైన కుందేలు ఉండేది. దానికి సింహమంటే అస్సలు భయం లేదు. అది ఎప్పుడూ సంతోషంగా గెంతులు వేస్తూ అడవి అంతా తిరిగేది. ఒకరోజు చిక్కు ధైర్యం చేసి సింహం దగ్గరకు వెళ్ళింది. సింహం ఆశ్చర్యపోయింది. ఓ చిన్న కుందేలు, నీకు నా మీద భయం లేదా? అందరూ నన్ను చూసి పారిపోతారు అని అడిగింది. లేదు మహారాజా, నాకు మీరంటే భయం లేదు అంది చిక్కు. కాని మీరు ఎప్పుడూ కోపంగా గర్జిస్తూ మీ బలాన్ని ప్రదర్శిస్తుంటారు. అందుకే మిగతా జంతువులు మీకు భయపడతాయి. సింహం కళ్లలో నీళ్లు తిరిగాయి. నిజమే చిక్కు, నేను ఒంటరిగా ఉన్నాను. నేను స్నేహితులను ఎలా సంపాదించుకోవాలి? దయచేసి నాకు సహాయం చెయ్యి అని వేడుకుంది. చిక్కు చెప్పింది, మహారాజా, మీరు వారితో మృదువుగా, దయగా ఉండాలి. వారిని చూసి గర్జించడం మాని చిరునవ్వు నవ్వండి. ప్రేమగా పలకరించండి. అప్పుడు వారే మీకు స్నేహితులవుతారు. మరుసటి రోజు సింహం చిక్కు చెప్పినట్లు చేసింది. అది ఒక జింక దగ్గరకు వెళ్లి గర్జించకుండా మెల్లగా నవ్వింది. ఆ జింక మొదట భయపడినా సింహం కళ్లలోని స్నేహభావాన్ని చూసి అక్కడే నిలబడింది. నెమ్మదిగా అడవిలోని జంతువులన్నీ సింహం యొక్క మార్పును గమనించాయి. అవి ఇకపై దానికి భయపడలేదు. అన్నీ కలిసి సింహంతో ఆడుకోవడం మొదలుపెట్టాయి. సింహం ఇప్పుడు నిజమైన సంతోషంతో ఉంది. ఎందుకంటే దానికి చాలామంది స్నేహితులు దొరికారు. అధికారం, బలం, భయం ద్వారా మనం ఇతరులను నియంత్రించగలమేమో కాని వారి స్నేహాన్ని, ప్రేమను గెలవలేం. నిజమైన స్నేహాన్ని సంపాదించాలంటే మనం అహంకారాన్ని వీడి ప్రేమను, మృదుత్వాన్ని పంచాలి.